ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. నన్ను కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుండా వచ్చేసింది కాదు. కొట్టాను దేవుడు ఉందా లేదు. సో నా మీద ఎలా చేస్తారు ఫోన్ పెట్టాను, ఫోన్ పెట్టాను. నాకు ఏం తెలియదు, జస్ట్ మామూలు పోతున్నాను. దాన్ని ఒక వయసు చూపించి ఎలా చూపించాను. పట్టుకుని ఆపరు చూడు పోలీసులు, వాళ్ళు పట్టుకునేదో బాగా పోలీసులు. ఇంకొకటి జరిగింది కదా, ఇది ఆప సార్. అంటే నా మీద దాడి జరిగిన నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, ఒక్కరి మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. మా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడ రకరకాల నుండి వచ్చి మీరే నా ప్లేస్లో ఉన్న కారులో కూర్చోనంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది, నిస్కారంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, కాళ్ళతో కొట్టారు, రకరకాల దారి చేస్తున్నారు. అయినా మా డ్రైవర్ చెప్పాను, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియదు రాళ్ళు పడతాయి పైన, పడితే రాళ్ళు నా పైన పడితే కర్ర నా పైన పడితే నాకు పోర్టులో జన్మించిన హైయెస్ట్ భద్రతలో నేను ఉన్నా. వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్య బలైపోతుంది. పొద్దు మన గొడవలు, దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఇంటిదా కాకపోతే కారణం మీకు తెలుసు అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేను ఒకరిని వెళ్ళి పంపులా అవి వదిలిపెట్టేసాం. వాళ్ళు దేవుడు నన్ను సామాన్లో పోతే భగవంతుడు లేడు. తర్వాత కూర్చోవారి పనికి వచ్చారు, కూర్చోవారి పనికి పెట్టినా, కూర్చోవారి పనికి పెట్టి అది ఉంది, అది కూర్చోవారి పనికి ఉంది, ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారి పనికి. ఏ నియోజకవర్గంలో అయినా ఏ పంచాయతీలో చిన్న గొడవలు జరుగుతాయి, పంచాయతీలు కొట్టుకుంటారు. తను అప్పుడు దాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టాను నాని వచ్చిన గొడవలు తీసుకొచ్చాడు. వచ్చాడు, 2 కార్లు దగ్గర పెట్టారు, ఇల్లు దగ్గర పెట్టారు. చూడండి, మా మోహిత్ కారు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు, 2 కార్లు పగలు పెట్టారు, ఒక కారు పగలు కొట్టారు. అతను ఇల్లు తగలు పెట్టారు. ఇంకొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా, అది 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు, కవలేకి రెడ్డి. వాడు 20 సంవత్సరాల పిల్లాడు, మోహిత్ పాటు కారులో పోయాడు. వాడు మర్మాంగా పోయి తన్నాడు. తనే నాన్నగారే కారులో దిగి తన మర్మాంగా పోయి తన్నాడు. చిన్న పిల్లాడు
తల్లి కింద కూడా అమ్మ నడుస్తుంటే మళ్ళా కొట్టారు. సో మోహిత్ ఎప్పుడైతే దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ ఈశ్వరుడు అనే గన్మెన్ వచ్చి మోహిత్ని తప్పించి ఒక ప్రెస్ వెహికల్ ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి కార్యక్రమంలో పక్కన పంపించారు. పంపిస్తే వాళ్ళు పంపించేస్తే ఈశ్వరుడు అనే గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసి కొట్టారు. సరే దేవుడు ఉన్నాడు కొట్టారు. వేణుని 20 సంవత్సరాలు ఎక్సర్విస్మెన్గా ఉన్నాడు, 20 సంవత్సరాలు ఎక్సర్విస్మెన్గా ఉన్నాడు. కొంచెం మోదీ పిఆర్ఓ ఉన్నాడు. అతను తీసుకెళ్ళి తుప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు తుప్పులతో కొట్టారు. అతను చెప్పాడు నేను ఎక్సర్విస్మెన్ తుప్పులతో కొడుతూనే ఉన్నాను, కొట్టని చెప్పి వాళ్ళు ప్రమాణం చెప్పారు తుప్పులతో కొట్టలేదు. ఎక్సర్విస్మెన్ తీసుకెళ్ళి మోహిత్ కారణంగా ఉన్నాడు. అతను తుప్పులు స్వర్ణముఖి రివర్ తీసుకెళ్ళి ఆడగొట్టి కొట్టాలని తీసుకెళ్ళి కొట్టాలని చెప్పులతో కొట్టారు. ఎందుకు కొడుతున్నాడు చెప్పొద్దు. ఇంకో పిల్లాడు ఉంటే ఆ పిల్లడు పాస్ పోసారు. ఆ పిల్లడు పాస్ పోసి కొట్టారు. ఏం చెప్పాలి నేను? మీరు చెప్పండి, 5 సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేశానా, ఒక ప్రెస్ మీట్ ఒక కామెంట్ చేశానా, ఒక జోలికి వచ్చాను నేను ఎప్పుడైనా? నా బతికే నేను బతుకుంటాను. పాస్ పోసి కొట్టారు, పాస్ పోసారు. ఒకనేమో బర్బాన్లో పెట్టి కొడతారు, ఒకనేమో హెచ్చరికలు చెప్పులతో కొడతారు, గన్మెన్నేమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు. ఏం మాట్లాడాలి మనము? అయిపోయింది. అయినా కూడా ఒక నరసీల వదిలేసి పట్టించుకోవాలి. దేవుడు ఉండాలి, కర్మలు పోతారు వదిలేమని చెప్పారు. తర్వాత ఏమైంది? ఇల్లు దగ్గర పెట్టారు, పోతే పోయింది. తర్వాత రామ ఇంకో దానికి ఇది మనం చూద్దాం. వాళ్ళ గొడవ కూడా ఇది బాగుంది. గొడవ అన్నారు, ఇది మీరు చూడాలి జాగ్రత్త. క్లోజ్ చేయడం ఆఫ్ చేయి. ఈ పక్క నడిచొస్తున్నారు చూసారా? మీరు చూడండి ఒకసారి. ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నారు, మనకు గుర్తుందా? ఆ పిల్లడు బాడు నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు ఇంకా నడిచొస్తున్నాడు. ఈ స్థితి కూడా రికార్డ్ అయింది. అంటే నానే కారులో ఉన్నప్పుడు ఆ బాణం కొట్టాలి, దేవుని కొట్టాలి, నాని కొట్టాలి పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే. అది కూడా చెప్తున్నా పెట్టాను.